మేము రాజభవంతిలోను దాని పరిసరాల్లోనూ నలువైపులా వెతికాం, కానీ ప్రహ్లాదుడు ఎక్కడా కనిపించలేదు. మాకీ సమాచారం చెప్పడానికి వచ్చావు. దుర్వార్తను వినిపించే ముందుగా మాకు జయ జయధ్వానాలు చేస్తావే, ఎందుకని? మేము నీ జయ జయధ్వానాలను విని సంతోషించాలనా? నీవిలా విఫలుడవయ్యావనే సమాచారం విని కూడా మేం విచారించకూడదనా? దైత్యరాజా, మేము దూర దూరాలకు ప్రహ్లాదుని వెతికేందుకు మన సైనికుల్ని పంపాం. వారు తల్లి కొడుకులిద్దరిని తప్పకుండా కనిపెట్టగలరు. మమ్మల్ని వెతకడానికి మీరింకా ఏమాత్రం కష్టపడనవసరం లేదు. నేనే తమ సమక్షానికి వచ్చాను. పితాశ్రీ, పుత్ర వ్యామోహం వల్ల అమ్మనని ఎక్కడికో తీసుకెళ్ళింది. కాని మా శ్రీమన్నారాయణుపై నమ్మకం ఉండటం వల్ల తిరిగి వచ్చాను. తమకు నా కోసం అన్వేషణ, నిరీక్షణ చేసినందుకు కష్టం కలిగిందేమో, అందుకు నన్ను క్షమించండి. దుష్ట బాలక, ఇంత చిన్న వయస్సులోనే మహాజ్ఞానిలా మాట్లాడుతున్నావే. మమ్మల్ని క్షమించమంటూ ఈ నాటకం కూడానా? దానితో మాకు ఆశ్చర్యం కాదు, కోపమే కలుగుతోంది. ఇదంతా ఎలా జరిగింది? నీ వాలకం పిట్ట కొంచెం కూత ఘనం ఉన్నట్టుగా ఎలా తయారైంది? జరిగేదంతా ఓం హరి కృప వలనే జరుగుతుంది పితాశ్రీ. మళ్ళీ మళ్ళీ నీ ప్రభువు మాట ఎత్తుతున్నావా? ఓరి దుష్టుడా, కులద్రోహి! ఈ హిరణ్యకశిపుడు పేరు వింటే ముల్లోకాలు కంపిస్తాయే. అలాంటి వాడి ఎదుట నిలిచి నీవు మా శత్రువు అయిన విష్ణువు పేరెత్తే దుస్సాహసం ఎలా చేస్తున్నావు? అంతా ఓం హరి కృపయే పితాశ్రీ. పితృద్రోహి! మా సమక్షంలో పదే పదే నీవు మా శత్రువు పేరెత్తుతూ మా క్రోధాగ్నిని మరింతగా ప్రజ్వలింపజేస్తున్నావు. మమ్మల్ని అవహేళన చేస్తూ నీవు మా శత్రువు గుణగణాలను ఏం చూసుకుని పొగడ సాహసించావు దుష్టుడా? శ్రీ మహావిష్ణువు అండతో ఆ విశ్వాసం వల్లనే. నేను తమరిని అవహేళన చేయలేదు, అలా చెయ్యలేను కూడా. నేను తమకు పుత్రుణ్ణి. నాకు తమ నుంచి తండ్రిగా ప్రేమ లభించినా లేకపోయినా నేను తమని పుత్రుడుగా గౌరవించి మర్యాదించడం మాత్రం మానలేను, ఏనాటికి మానుకోలేను. ఇంకా పితాశ్రీ, నేను గౌరవంతో ఆదరపూర్వకంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. తమరిలో ఉన్న భావన ఏమంటే తమరు సర్వశక్తివంతులని, ఈ ముల్లోకాలు తమని చూసి భయపడతాయని. తమరి భావన, ఈ భ్రమ ఇంకా విడిచిపెట్టండి. అప్పుడు సమస్త దైత్య జాతికి హితం కలుగుతుంది. ఈ జగతిలో సర్వశక్తివంతుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు ఒక శ్రీ మహావిష్ణువే. చిన్న పెద్ద సమస్త చరాచర జీవులు ఆయన కాధీనమే. ప్రహ్లాదా, నీ వాచాలతకు పరిణామమేమిటో తెలుసా? పితాశ్రీ, ఫలితం బాగుండనిది చెడ్డ మాటలు, తలపులకు, కర్మలకే. నేనేవి తగని మాట అనలేదే. నిజం చెప్పనివ్వకపోవడం దుష్ఫలితాన్నే ఇస్తుంది. పరమాత్ముని శక్తియే శ్రేష్టమని అంగీకరించకపోవడం కాని పనే. లోకరీతిని పట్టి చూస్తే తండ్రి అయిన వాడు తన పుత్రుణ్ణి తగని పనులు చెయ్యనివ్వరాదు. కాని పరిస్థితులు అప్పుడప్పుడు మారుతాయి పితాశ్రీ. అందుచేత నేనిది తమకు చెప్పక తప్పదు. తమరు తమ రాక్షస భావనలను వీడి నిజాన్ని ఆమోదించండి. నిజం ఏమంటే శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ లేకుంటే తమరు మాట్లాడలేరు, నేను వినను లేను. నేను మాట్లాడలేను, తమరు కూడా వినలేరు. అందువల్ల ఒక నిజాన్ని అంగీకరించటానికి ఎటువంటి అభ్యంతరము ఉండరాదు. ఆ శ్రీమన్నారాయణుడే పరమ పరమేశ్వరులు, సృష్టికి నియంత, పాలకులు కూడా. ఓం హరి. ఓం హరి. చీత్కారం దుర్బల మనసును సూచిస్తుంది పితాశ్రీ. పరమేశ్వరుడు జగతిలోని అణువున నిండి ఉన్నారని తమకనిపిస్తే, ఆయనే సర్వశ్రేష్ఠ మంగళకారకుడు అనిపిస్తే ఆయనను ఎదిరించటం ఎవరికి ఏవి కూడా లాభించదు. ఇలాంటి చీత్కారం వల్ల తమకేమి లాభిస్తుంది? నేను తమను మళ్ళీ ప్రార్థిస్తున్నాను, అహంకారాన్ని వీడి ఆయనే జగత్రక్షకుడిని అంగీకరించండి.
అయితే నీ విష్ణువు ప్రపంచంలోని అణువణువునా ఉన్నాడా? అవును పితాశ్రీ. అయితే నేనంటే భయపడతానే, నాకు కనబడలేదుకని. ఆయనను చూడాలంటే నీవాణ్ణి చేసుకోవాలి, మమేకం కావాలి. అప్పుడు ఆయన్ని పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తారు. అయితే పిలవతాన్ని పరిగెత్తుకుంటూ రమ్మను చూద్దాం. నన్ను కూడా చూడని అతడి రూపం ఎటువంటిదో, అతడి శక్తి ఏమిటో విశ్వాసం ఉంటే పిలువు. నా విశ్వాసము నా నమ్మకము హరిపై నిలిపితిని. నా విశ్వాసము నా నమ్మకము హరిపై నిలిపితిని. సదా భజించి సదా జపించి శ్రీహరి కొలిచితిని. హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు. నీ సంతానము మము కరుణించి కాపాడెదవో దేవా. అనునిత్యమున చెంతకు చేరి దయతో కావగరావా. పాలింపుమయా బాలకు నన్ను నా స్వామి వేగవా. హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు. భక్తి శ్రద్ధల శక్తిని పొందుట మూర్ఖులు తెలియని జ్ఞానం. జగతికి తండ్రివి నా తండ్రికి చూపుము నీ అవతారం. ఎవరిది బలమో ఎవరిది అహమో ఎరిగింపుము దేవా. హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు. నా విశ్వాసము నా నమ్మకము హరిపై నిలిపితిని. నా విశ్వాసము నా నమ్మకము హరిపై నిలిపితిని. సదా భజించి సదా జపించి శ్రీహరి కొలిచితిని. హరి ఓం పలుకు మదిలో పలుకు, 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 హరి ఓం పలుకు మదిలో పలుకు. ప్రహ్లాద, ఎవరికి ప్రణామం చేస్తున్నావు? ఎక్కడ నీ దేవుడు? పితాశ్రీ, ఇంతకు ముందే నేను ఆ స్తంభంలో
శ్రీహరి విష్ణువును దర్శించాను. అయితే నీ దేవుడు ఈ స్తంభంలో ఉన్నాడా? అవును పితాశ్రీ. ఆ, శ్రీహరి విష్ణువు ఇందు అందు ఇక్కడ అక్కడ ఆయన సర్వత్రా కనిపిస్తారు. తమరి స్తంభంలో చూడదలిస్తే అందులో కూడా కనిపించగలరు. ఆ. నీ దేవుడే కనుక ఈ స్తంభంలో దాక్కుని ఉంటే నేను అతన్ని ఇప్పుడే ఈ క్షణమే సంహరిస్తాను. ఆ! ఆ! ప్రహ్లాదా! పిలు నీ దేవుణ్ణి. ఇక నిన్ను నీ దేవుణ్ణి ఇద్దరిని కూడా సంహరించేస్తాను. ఆ! 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 చూస్తాను నీ దేవుడు నిన్నెలా కాపాడుతాడో. ఆహా! మాత, ఏమిటి కంపనం మాత? కైలాసం కదులుతోంది. అవును, కదులుతోంది. ఓం హరి. వీడన్న మాట నీకు భగవంతుడు. వీడు మనిషి కాడు, పశువు కాడు. ఈ తుచ్చ జీవియే నీ భగవంతుడా. ఓయి కురూపి, నేను నిన్నింక ప్రాణాలతో వదిలిపెట్టాను. హిరణ్యకశిప, బ్రహ్మదేవుడు నీకు బలాన్నిచ్చాడు. అది జ్ఞాపకం ఉందా? చూసుకో. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటిదేమీ లేదు. ప్రస్తుతం పగలు కాదు, రాత్రి కాదు. నీవు ఇంట్లోనూ లేవు, ఇంటి బయట లేవు, ఆకాశాన లేవు, భూమి మీద లేవు. నిన్ను చంపుతున్నవాడు మనిషి కాడు, దానవుడు కాడు, పశువు కాదు, పక్షి కాదు. ఓ ఈ మూర్ఖుడా, మృత్యువు వరానికి పూర్తిగా కళ్ళు కప్పి దానికి తెలియకుండా రావలసిన చోటికి వచ్చేస్తుంది. పుత్రా
ఓ జగత్ పరిపాలక ఇంకా తమరు శాంతించండి. ఓ శ్రీహరి విష్ణు, తమరు నరసింహావతారమెత్తి నా వరాన్ని నిజం చేశారు. తమ భక్తుణ్ణి కాపాడారు. ఇక శాంతించి తమ నిజస్వరూపాన్ని ధరించండి. అవును ప్రభు, హిరణ్యకశిపుడు బీభత్సాన్ని సమాప్తం చేయడానికి తమరు అతడి కన్నా భయంకరమైన రూపాన్ని ధరించాడు. తమరి లీల సఫలమైంది ప్రభు. ఓ భక్తవత్సల పరమాత్మ మహావిష్ణు, తమ పూర్వ రూపాన్ని ధరించండి. స్వామి, భక్తవత్సలుడు శివుడు జ్యోతి రూపంలో పరివర్తన చెంది ఆకాశం చేరాడు. ఇదే జ్యోతి నుంచి శరభ అవతరణ జరిగింది. దీని పైభాగం పక్షి మరియు క్రింది భాగం మానవ రూపం. ఇదే రూపంలో శివుడు నరసింహుణ్ణి ఆలింగనం చేసుకుని ఆయన క్రోధాన్ని శాంతింపజేశాడు. నరసింహుని క్రోధమైతే శాంతించింది, కానీ ఆయన్ని మూల రూపానికి తెచ్చే ప్రక్రియ మాత్రం మిగిలిపోయింది. నరసింహుడు ప్రహ్లాదుని కారణంగా తాను అవతరించినందువల్ల ప్రహ్లాదుడు తన ఆశీర్వాదం స్వీకరించినప్పుడే తన మూల రూపానికి తిరిగి వస్తానని స్వయంగా ప్రేరణ ఇచ్చి పరిస్థితిని స్పష్టం చేశాడు. ఆ తరువాత స్థితిని సామాన్యం చేసేందుకు భక్తవత్సలుడు పరమశివుడు తన మూల రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు.